నాగరాజరెడ్డి, కుంగూరు విలేజ్, మరిపాడు మండలం. మేము గతంలో ఇక్కడ వ్యవసాయ ఆధారితంగా మిర్చి, పత్తి, ఇంకా మినుము, పచ్చెనగ ఇలా కొన్ని రకరకాల పంటలు వేసేవాళ్ళము. ఈ మిర్చి, పత్తి ఇలాంటివి వచ్చేసరికి పురుగు మందులు కొట్టడం ఎక్కువ, కొద్ది మ్యాన్ పవర్, కూలీలు అధికమైపోయి అంత ఆశించినంత ఆదాయం లేక కొంచెం నష్టాలుగా అలాగే ఉంటాయి. గత 7 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు కొంచెం ఏదో బాగుందని చెప్పి దాని మీద దృష్టి పెట్టి బొప్పాయి సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం బొప్పాయి సాగు చేస్తున్నాం. మనం ఇది తైవాన్ రెడ్ లేడీ 786 రకాలు ఎంచుకున్నాము. మల్చింగ్ పేపర్ వేసి దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా కొంచెం ఆధునిక పద్ధతిలో కొంచెం పెట్టుబడి తగ్గి వైరస్లు తగ్గుముఖం పడతాయి అన్నట్టుగా మనం మల్చింగ్ పేపర్ వేసి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే బొప్పాయి ఈ సంవత్సరం బాగానే ఉంది, ఆశాజనకంగానే ఉంది, రేట్లు బాగున్నాయి, వైరస్ కొంచెం తగ్గుముఖంగానే ఉంది. ఈ ఇతర పంటలతో పోల్చుకుంటే ఇందులో పెట్టుబడి పోను, కనీసం పెట్టుబడి పోను కొంత మనం చేసిన దానికి గిట్టుబాటు ధర ఉంది. ప్లస్ పోతే మనం చేసిన దానికి సంవత్సరానికి మనకి ఆదాయం కూడా కొంత కనబడుతుంది కాబట్టి మనం కొన్ని బొప్పాయిని ఎంచుకోవడం జరిగింది. సుమారుగా ఇప్పుడు ఎకరానికి గతంలో 70-80 వేలు అయ్యేది, ఇప్పుడు దాదాపు 1,00,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేస్తున్నాము, ప్లస్ పోతే డ్రిప్ ఎన్ని వాడుతున్నాం కాబట్టి పెట్టుబడి అధికంగానే అవుతుంది. దాదాపు 80 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. మనకి ఇక్కడ ఇప్పుడు పండించే ఈ పంట కటింగ్ కాయలు కోసుకొని వచ్చేసి ఢిల్లీ, భోపాల్, మహారాష్ట్ర, పోతే ఇంకా హర్యానా, కలకత్తా ఇట్లా ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి బయర్లు వచ్చి ఇక్కడనే మన తోట దగ్గరనే ప్రతి 20 రోజులకి 25 రోజులకి ఒకసారి కాయ తక్కువ దశ వచ్చిన తర్వాత 20 రోజుల నుంచి 25 రోజులకి కొంచెం రోజు అడ్డుగా చూసుకొని ఇక్కడికి వచ్చి మన తోటలో నుంచి కోసుకొని తీసుకెళ్తాము. ఈ డ్రిప్లో వాడే ఎరువులు మొత్తం డ్రిప్లో మోటార్ దగ్గర నుంచే డ్రిప్లో ఇచ్చేస్తాం. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కాబట్టి డ్రిప్లో ఇచ్చేస్తాం. ఇంకోటి స్ప్రేయింగ్ అనేది చాలా తక్కువ, దీనికి పురుగు మందులు అనేది చాలా తక్కువ వాడకం. మనం జనరల్గా అయితే ప్లాంట్స్కి కొంచెం ఎంకరేజ్మెంట్, హార్టికల్చర్ ఎంకరేజ్మెంట్ ప్లాంట్స్కి మనకి సబ్సిడీ వస్తుంది, ఇది పేపర్కి సబ్సిడీ వస్తుంది.